హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి తెలుసు ట్యూబ్లెస్ కి పెయింట్ ఉంటే కానీ టైర్ పట్టుకోదని? తెలియకపోతే లాస్ట్ వరకు చూసండి. ఈ రోజు మనం బైక్ బ్యాక్ టైర్ అయితే మార్చడానికి వెళ్తాం. పూర్తిగా అరిగిపోయింది, గుండె అయిపోయింది అనమాట. అలా ఉంటుంది మనం వాడకం. వెంటనే మన దగ్గరలో ఉన్న ఎంఆర్ఎఫ్ షోరూమ్కి అయితే వచ్చేసాం. వెంటనే పెద్ద అయిన 5 నిమిషాల్లో టైర్ తీసి బయటనే ఇస్తాడు. ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్ కదా, రిమ్కి సైడ్ పెయింట్ లేదు, పెయింట్ వేసుకోవాలి, 100 రూపాయలు అవుద్ది అన్నాడు. ఎండి పేపర్ కొట్టి పెయింట్ మేమే వేసేస్తాం అన్నాడు. చెప్పిన వెంటనే మనోడు పేపర్ కొట్టేసి పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాడు. చాలా బాగా చేశాడు. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. 10 నిమిషాలు ఎండలో అయితే పెట్టి అలా తిప్పారు దాన్ని. తాత వచ్చి తిరిగిన కాడికి చాలే రామ్మ అప్సరసాన్ని లోనకి తీసుకెళ్లి మనోడికి చేతిలో పెట్టాడు. మన టైర్కి 2 పక్కల ఏదో రాసాడు, అది నాకు తెలియదు. తెలుసుంటే ఎవరైనా కామెంట్ చేయండి. అది రాసిన వెంటనే 2 మినిట్స్ కూడా పట్టలేదు భయ, అంత బయట టైర్ వేసి ఇస్తాడు. మీరు కూడా చూడండి. చూసారా మనోడైతే ఎంత ఫాస్ట్ గా వేస్తాడో. టైర్ వేసిన వెంటనే మనోడు తునీగా అని పాట పాడుకుంటూ టైర్ బయట కొట్టుకొస్తాడు. ఇక్కడ మొదలైందని అసలు కష్టం. టైర్ పెట్టిన తర్వాత ఎక్కదో చేయదు. నానా కష్టాలు అయితే పడ్డారు. పెద్ద అయినా మనోడు కలిసి ఏదో లాస్ట్ కి ఫిక్స్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలా కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్.